ఓం నమ శివాయ. ఇప్పుడు మేమైతే మా ఇంటి కులదైవమైన ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది కొడగాండ్లపల్లిలో ఉంటుందన్నమాట. మా అత్తగారు మా మామగారు ఊరు అనమాట. ఇది మేముండేది బెంగళూరులో. ఏడాదికి ఒకసారి వస్తాము. మేము 5 మంది తోడుకోడళ్ళు. 5 మంది రాలేదు, ముగ్గురే వచ్చామన్నమాట. ముగ్గురు మాట్లాడుకొని ఫోన్లో ఇలా దేవునికి వెళ్దాము అని మాట్లాడుకొని వచ్చామన్నమాట. అందరూ ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి నుండి ఒక్కొక్కరు ముగ్గురు అమ్మవారి కొడిబియ్యము, సీరా జాకెట్టు, ఫ్రూట్స్, పూలు అన్నీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వద్దామని మాట్లాడుకొని ముగ్గురు తెచ్చామన్నమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని ముగ్గురు రెడీ చేస్తున్నాము. మా తోడుకోడళ్ళు అందరూ బాగా ఉంటారు, కానీ మేము ముగ్గురు మాత్రం స్పెషల్ అనమాట. ఫ్రెండ్స్ లాగా, అక్క చెల్లెల్లాగా ఉంటాము. ఒకరైతే ప్రసాదం రెడీ చేసాము, ఒకరు దీపాలు రెడీ చేశారు, ఇంకొకరు అమ్మవారికి సీర కట్టి అమ్మవారిని అయితే రెడీ చేశారనమాట. ఇక్కడ పూజారి ఉంటారు, కానీ ఆ స్వామికి కొంచెం చెయ్యి బాగలేదనమాట. అంటే చెయ్యికి ఏమో దెబ్బ తగిలింది. అందుకే మీరే సీర కట్టి మీరే రెడీ చేయండి రమ్మా అన్నాడు. అందుకే చూడండి మా తోడుకోడలు అయితే ఇలా సీర కడతా ఉంది. మేము బెంగళూరు నుండి నైట్ 2 గంటలకి బయలుదేరామన్నమాట. 2 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేపటికి 6 o'clock అయింది. మేము వచ్చేసరికి పూజారి గారు అభిషేకం అంతా చేసేసారనమాట. అంటే పాపము చెయ్యి అలా ఉన్నా కూడా మా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా మా చైత్ర అయితే సీర కడుతోంది. నువ్వు అక్క హెల్ప్ చేద్దువు అని అంది. అందుకే వచ్చానమాట లోపలికి. ఇక్కడ నిల్చుకుంది మా అత్తయ్య అనమాట. ఇక్కడ ఉన్న పోతులయ్య స్వామి. ఇక్కడైతే మా మరదలు ఇద్దరు మా పిల్లలతో పాటు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు అనమాట. చిన్న అమ్మవారు అనమాట, చాలా చిన్నగా ఉంటారు. అంటే నశన్కోట ముత్యాలమ్మ ఉంది కదా, ఆ ముత్యాలమ్మని అక్కడ నుండి ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట విగ్రహాన్ని. అంటే పాతకాలంలో మా మామ వాళ్ళ తండ్రి గారు తాతగారేమో తెచ్చిండేదంట. ఇక్కడ నేనైతే ప్రసాదం రెడీ చేస్తున్నాను. తీపన్నం అన్నమాట. నేను అక్కడ దీపాన్నం రెడీ చేసేసరికి మా మీనా అయితే ఇలా దీపాలు రెడీ చేసింది. మా చైత్ర అమ్మవారిని రెడీ చేసేసింది అనమాట. ఇంకా నా దీపాలకి నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ పెట్టి రెడీ చేస్తున్నాను. మా చైత్ర అక్షింతలు అయితే కలుపుతోంది. ఇక్కడ కనిపిస్తున్న పిల్లల్లో పూజారి గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవరాళ్ళంట. పూజారికి చెయ్యి బాగలేదని తోడుగా తెచ్చుకున్నాడు అనమాట హెల్ప్ కోసం. ఇక్కడ ఇంకా మేమైతే మనకి కళ్ళు తీసుకొని వచ్చి తలకా పైన పెట్టుకుంటాము కదా, ఇలా దుత్త రెడీ చేసి తలకా పైన పెట్టుకొని పోతారనమాట. ఫస్ట్ ఆ దుత్తులో వచ్చి కళ్ళు ఉంటుంది. కళ్ళు, వేపాకు,
ఉంటుందన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం, చల్లదనం కోసం ఇస్తారు. అలాగే ఇక్కడ చిన్నటివి జ్యోతులు చేసాము. మా చైత్ర వచ్చి కుండలో దీపాన్ని వెతుకుందనమాట. ఇంకా నేను మా చిన్న పాప ఆద్య పడేస్తుందని నేనైతే పట్టుకున్నాను. ఇంకా మా వారు మా మరిది కోళ్ళు పట్టుకున్నారు. మా రాజేష్ అయితే నీళ్ళు పోస్తున్నాడు. వారు నీళ్ళు పోయాలి కదా, వారు నీళ్ళు పోస్తున్నాడు అనమాట. మేము వచ్చేది ఏడాదికి ఒకసారి కాబట్టి మేము వచ్చేసరికి చెట్లన్నీ పెరిగిపోయి ఉంటాయి. అక్కడ అన్ని ముళ్ళులు కూడా ఉంటాయి అన్నమాట, కాళ్ళకి కుచ్చుకుంటూ ఉంటాయి. ఇంకా దేవస్థానం అంటే మనం కంపల్సరీ చెప్పులు అయితే వేసుకోము కాబట్టి అట్లే తిరగల్లా, కాళ్ళకు ముళ్ళులు కుచ్చుకున్నా కూడా తిరగాల్సిందే. ఇక్కడ ఒక్కరు కూడా దేవస్థానం రెడీ చేద్దాము అని కామన్ సెన్సే లేదు, ఏం చేసేకే వెళ్ళే. అది అందులోనూ ఇది అడవి లోపల, అంటే చెట్లు చేమలు ఊర్లో వాళ్ళకి సేన్లు ఉంటాయి కదా, ఈ సేన్ల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. మాకైతే చేన్లు ఇలాంటివి ఏమీ లేవు. మేము బెంగళూరు నుండి అమ్మవారి కోసమే, మా ఇంటి దేవత ముత్యాలమ్మ అని మేమంతా ఏడాదికి ఒకసారి వచ్చి పూజ చేసుకొని పోతామన్నమాట. మేము వచ్చినప్పుడు క్లీన్ చేస్తాము. మళ్ళీ మేము ఏడాదికే వచ్చేది కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోగానే అన్నీ వానాకాలం వచ్చి నీళ్ళు పడి అన్నీ చెట్లన్నీ పెరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏం చేసేకి అయ్యలేదు. అయితే ఇక్కడ ఉన్న ముత్యాలమ్మ అయితే చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ స్వామికి అప్పుడు దేవుడు కూడా వస్తూ ఉండే, అంటే మనకి ఏమైనా కష్టం ఉంది అంటే పాపం వాళ్ళకి దేవుడు వచ్చి చెప్తాండే అప్పట్లో. అయితే ఇప్పుడు ఆ స్వామికి ఆరోగ్యం బాగలేదని ఇప్పుడైతే చెప్పడు అనమాట. ఇక మేము చేసిన దీపాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం తీసుకున్నారనమాట అమ్మవారికి హారతి ఇవ్వడానికి. ఎందుకంటే స్వామివారికి చెయ్యి ఇరిగిందని చెప్పాను కదా, అందుకే ఎవరెవరు దీపాలు వాళ్ళే వెలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు టెంకాయ ఇచ్చి కొట్టమని చెప్తున్నారు. స్వామివారిని తలుచుకొని కొట్టమ్మా అని ఆ స్వామి అయితే చెప్తున్నాడు అనమాట. గట్టిగా కొట్టావే అని అంటున్నారు స్వామివారు. నేనైతే బెల్లం దీపం రెడీ చేశాను. అలాగే చెరుకు ఉంటుంది కదా, చెరుకు దీపం కూడా రెడీ చేశాను. నిమ్మకాయల దీపం రెడీ చేశాను. బెల్లం దీపం నేను హారతి ఇచ్చాను. చెరుకు దీపం మా చిన్న బాబు ఇచ్చాడు. నిమ్మకాయల దీపం అయితే మా పెద్ద బాబు ఇచ్చాడనమాట. అంటే అమ్మవారికి ఇలా హారతి చేసామన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా ఇలా బాగా గ్రాండ్గా పూలు తీసుకొని వచ్చి మన బెంగళూరులో ఎలా చేస్తారో అలానే చేస్తామన్నమాట. మా చైత్ర జ్యోతులు తిప్పింది కాబట్టి జ్యోతులు చూడండి. మా బాబు చెరుకు దీపం అమ్మవారికి ఇస్తున్నాడు. మా చిన్నోడు అనమాట. అలాగే మా కుమార, అంటే మా తోడికోడల కొడుకు కుమార వీని పేరు. వీడు కూడా దీపం తిప్పి స్వామిని అయితే మొక్కుంటున్నాడు. ఒక్కొక్కరు వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మా పెద్ద బాబు నిమ్మకాయలు దీపం అన్నమాట. మనకి ఎలా తిప్పాలో తెలియదు కాబట్టి నేనైతే చూపించాను లోపలికి వెళ్ళి. ఇంకా మా అత్తయ్య అయితే గుమ్మడికాయ దీపం తిప్పుతోంది. మా రాజేష్ కూడా గుమ్మడికాయ దీపమే అనమాట.
ఇలా గుమ్మడికాయ దీపం తిప్పుతానే మా రాజేష్ పూలు అయితే కనకాంబరాలు ఉన్నాయి కదా, ఆ పూలు అయితే ఇచ్చిందనమాట అమ్మవారు. చాలా చాలా సంతోషం అనిపించింది మా అందరికీ. ఇలా దీపం తిప్పగానే పూలు అయితే కిందకి పడినాయన్నమాట. ఆ తర్వాత మా ఆయన అంటే మా పూజ నచ్చింది అమ్మవారికి అని అనిపించింది మాకైతే పూలు పడ్డగానే. ఇంకా మా మీనా అయితే 9 కొబ్బరికాయ దీపాలు అయితే వెలిగించిందనమాట. ఇంకా దీపారాధన అయిపోగానే ఇక్కడ కోడలు కట్ చేయాలి కాబట్టి ఇంకా రెడీగా ఉన్నారు. కోడలు పట్టుకొని కోడలు కట్ చేస్తేనే మహామంగళారతి ఇస్తాను, టైం అవుతుంది అని చెప్తున్నారనమాట పూజారి గారు అయితే. ఇక్కడ మా ఆనంద కూడా గుమ్మడికాయ దీపాలు, అలాగే మా మీనా కాకరకాయ దీపాలు తిప్పుతోందనమాట. ఇక నేను కూడా గుమ్మడికాయ దీపాలు తిప్పాను. ఎందుకు ఈ దీపాలు తిప్పుతారంటే మనకున్న ఏమన్నా దోషాలు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉంటే మన కులదైవానికి ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిదన్నమాట. మనం ఏడాదంతా పూజ చేయకోకుండా ఉంటాం కాబట్టి ఇప్పుడు చేస్తే ఫలితం అనేది ఏడాది ఫలితం ఇప్పుడు వస్తుందన్నమాట. Subscribe to Kumari Ranga channel. Wait for part 2 video.